కృష్ణా జిల్లాలో జనసేన సీట్లను ఒకసారి చూద్దాం. ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఎక్స్ప్లోజివ్ కథనం చూస్తున్నారు. ఏపీలో టీడీపీ జనసేన మధ్య సీట్లు ఖరారైనట్టుగా దాదాపుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సీట్లలో పోటీ చేయాలో అవగాహనకు వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులోనే ఉన్నాయి. ఈ పొత్తులో జనసేన దాదాపు 38 సీట్లలో పోటీ చేయొచ్చని సమాచారం అయితే అందుతోంది. ఆ 38 సీట్ల వివరాలను ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. అవేంటో మీకు జిల్లాల వారీగా రివీల్ చేయబోతున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లలో జనసేన పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాలో 34 అసెంబ్లీ సీట్లుంటే జనసేన బరిలో ఉండే సెగ్మెంట్లు 16 వరకు తేలుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వీటిల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం జనసేన గెలుచుకున్న సీటే. మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయితే జనసేన 10 చోట్ల పోటీ చేసే వీలుంది. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు, భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సీట్లు జనసేనకు కేటాయించే వీలుంది. వీటిల్లో గత ఎన్నికల్లో భీమవరం నుంచి స్వయంగా పవన్ కళ్యాణే పోటీ చేశారు. ఆపై నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర నియోజకవర్గాల్లో జనసేనకు గణనీయంగా ఓట్లొచ్చాయి. ఈసారి టీడీపీ పొత్తులో వీటిని ఈజీగా గెలవచ్చనే లెక్కల్లో అయితే జనసేన ఉంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర వెళ్దాం. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కలిపి 34 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే జనసేన దాదాపు 8 లేదా 9 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో గాజువాక, భీమిలి, యలమంచిలి, పెందుర్తితో పాటు విశాఖ సిటీలోని ఒక నియోజకవర్గంలో జనసేన పోటీ చేసే వీలుంది. వీటిల్లో గాజువాక నుంచి గత ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన జనసేన చాలా ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లుంటే తిరుపతి, చిత్తూరు, మదనపల్లి సీట్లలో జనసేన పోటీ చేస్తుందని కూడా సమాచారం అయితే అందుతోంది. ఇదే విధంగా కర్నూలు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని చోట్ల జనసేన బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనూ జనసేన సీట్లు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్స్ అందించడానికి మా రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయా జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు, అలాగే చిత్తూరు నుంచి వర్మ, రాజమండ్రి నుంచి గణేష్, అలాగే కాకినాడ నుంచి రాజేష్, ఏలూరు నుంచి భార్గవ్, విజయవాడ నుంచి హరీష్, గుంటూరు నుంచి సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా అయితే ఉత్తరాంధ్ర జిల్లాకి వెళ్దాం వాసు దగ్గరికి. వాసు, టీడీపీ జనసేన మధ్య సీట్లు అయితే దాదాపుగా కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది, ఏంటి?
ఎస్ జానికి మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే పండగ తర్వాత మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారో ప్రకటిస్తాను కూడా చెప్పారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అయితేనే, ఉభయ గోదావరి జిల్లాలు అయితేనే, అమరావతి అయితేనే, రాయలసీమ అయితేనే ఎక్కడెక్కడ రెండు పార్టీలు కూడా ఎవరు పోటీ చేయాలి, టీడీపీ బరిలోకి దిగాలా లేకపోతే జనసేన బరిలోకి దిగాలి కూడా ఇప్పటికే అంతా కూడా సిద్ధం చేసుకున్నట్టు జరుగుతుంది. ఇప్పటికీ దఫాలుగా చర్చలు కూడా జరగడం జరిగింది. సోషల్ మీడియాలో అనేక విధాల ప్రచారం జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం అందిస్తున్నటువంటి సీట్లలోనే దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు వైజాగ్ చూసుకుంటే పెందుర్తి అయితేనే, గాజువాక అయితేనే, యలమంచిలి అయితేనే లేదా భీమిలి, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా తమకు ఇవ్వాలని కూడా జనసేన కోరుతుంది. ఎందుకంటే భీమిలి అయితే గతంలో కూడా చాలా జనసేనకి సపోర్ట్ ఉంది, సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది. గాజువాక కూడా అదే పరిస్థితి, యలమంచిలి కూడా అదే పరిస్థితి, పెందుర్తి కూడా అదే పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ గాజువాక నుంచే పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ గాజువాక నుంచే పోటీకి దిగుతారో, ఎవరిని పెడతారో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు అనేక మార్లు విమర్శలు చేశారు, గాజువాకలు ఓడిపోయారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గాజువాకలు గెలిచి చూపించడానికి గతంలో ఇక్కడ కొంత సందర్భంలో కూడా మీరు నాకు ఓటేసి ఉంటే ఈ పార్టీకి స్టీల్ ప్లాంట్ కాపాడేవాడిని అని చెప్పడం జరిగింది. ఈ తఫా వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దాదాపు 10,000 కుటుంబాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల గాజువాకలు అభ్యర్థి ఎవరైనా ఇప్పుడు గెలవడం ఖాయమని జనసేన ఆశిస్తుంది. అదేవిధంగా భీమిలిలో కూడా అదే పరిస్థితి, పెందుర్తికి అదే పరిస్థితి, యలమంచిలి కూడా అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారు. యలమంచిలికి అయితే సుందర విజయ్ కుమార్, పెందుర్తి అయితే పంచకల రమేష్ బాబు, భీమిలికి అయితే సందీపు, ఇలా గాజువాక కోంతాతరావు లేదా పవన్ కళ్యాణ్ ఈ విధంగా రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం శ్రీకాకుళం చుట్టూ ఇచ్చాపురం, పాతపట్నం, ఇచ్చెర్ల, అదేవిధంగా విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం ఈ సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలి, జనసేన బలంగా ఉందని కోరుతున్నారు. వాళ్ళు కూడా సర్వేలు తెప్పించుకున్నారు. సర్వేల ప్రకారం కూడా మొత్తం ఈ ఎక్కడెక్కడ టీడీపీ బలంగా ఉంది, ఎక్కడ జనసేన బలంగా ఉంది, సామాజిక వర్గాల పరంగా అయితేనే, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనే, పవన్ కళ్యాణ్తో నడిచే వాళ్ళకి జనసేన అయితే మొత్తం సమీకరణలు మొత్తం తెలుసుకున్నాక ఈ సీట్లను కోరుతుంది. దాదాపు 10 వరకు కోరుతుంది. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీ నుంచి జనసేనలోకి రావడం జరిగింది. ఆయన కూడా విశాఖ నగరంలో ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో మొత్తం ఈస్ట్ కానీ లేకపోతే దక్షిణం కానీ ఎక్కడో చోట ఆయన కూడా పోటీ చేస్తాం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం విశాఖ నుంచి 15 నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు కూడా అక్కడ కూడా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయనగరం 9 నియోజకవర్గాలు ఉండగా అక్కడి నుంచి కూడా 2 నియోజకవర్గాలు పోటీ చేసే అవకాశం, మొత్తం దాదాపు 9 నుంచి 10 నియోజకవర్గాలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ కానీ, శివశంకర్ కానీ, కోంతాతరావు కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఆయా అభ్యర్థులతో మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం సిద్ధం చేసుకుంటున్నారు, ప్రసారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లా అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ జనసేన అయితే సిద్ధం చేసుకుని ఆయా సీట్లు మీరు అంటే 38 నుంచి దాదాపు 40 వరకు కూడా కన్ఫామ్గా ఈ గెలుస్తామని అనుకున్నటువంటి సర్వేలు చేర్చుకున్నటువంటి సీట్లలో జనసేన అయితే ఆశిస్తుంది. ఈ మేరకు టీడీపీ కూడా ఆయా సీట్లను ఎవరెవరిని పెట్టాలి, ఉమ్మడికి ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి కూడా టీడీపీ కూడా సన్నాహాలు చేసుకుంటాం జానికి. ఎస్, అంటే గతంలో గాజువాకలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సందర్భం అయితే మనం చూసాం మీరు చెప్పినట్టు కూడా. ఎస్, అంటే ఈసారి గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఇటు తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అభిమానులు కానీ అక్కడ ఓటర్లు కూడా ఎక్కువగా కోరుకున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు అంటారా వాసు? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అది రాయలసీమ అనేటువంటి తిరుపతి వద్దా, లేకపోతే మళ్ళీ భీమవరం వద్దా, లేకపోతే గాజువాక అయితే మస్ట్గా ఇంతవరకు అభ్యర్థి ఎవరు కూడా కన్ఫామ్గా లేరు. గాజువాక అభ్యర్థి ఎవరైనా ఇప్పుడు కూడా గెలవడం ఖాయమని తెలుస్తుంది. ఇటువంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా సరే గెలవచ్చని తెలుస్తుంది. గాజువాకలో కూడా మొన్న పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి తిప్పల నాగిరెడ్డికి వాళ్ళ అబ్బాయిలు అయితేనే వాళ్ళకైతేనే సీట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. వేరే కొత్త అభ్యర్థికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గాజువాకని టీడీపీకి కానీ వదిలేస్తే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. లేదా టీడీపీ సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టీడీపీ కూడా జనసేన కలిసి గాజువాకలో గెలిస్తే పోటీ చేస్తే మొత్తం గెలుపు అయితే ఖాయం అని చెప్తున్నారు. అందువల్ల ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వనప్పుడు కూడా అక్కడ అభ్యర్థి ఎవరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. గాజువాక అయితే మిగిలిన 4 చోట్ల కూడా అభ్యర్థులు అయితే కన్ఫర్మ్ చేశారు. ఆ అనుమానంతోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కూడా సంకేతాలు అందుతున్నాయని స్థానిక నాయకులు అయితే చెప్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తప్పనిసరిగా విజయం సాధించడం ఖాయం అని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు జానకి. రైట్. ఎస్, గుంటూరు జిల్లాకి వెళ్దాం గణేష్ దగ్గరికి. ఎస్ గణేష్, రాజమండ్రి గణేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్, రాజమండ్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? దాదాపుగా అయితే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో వారి ఇతర సీట్లు కూడా కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి గణేష్? మెజారిటీ స్థానాలు అయితే తూర్పుగోదావరి జిల్లా,
కోనసీమ జిల్లాల నుంచి జనసేన ఆశిస్తోంది. ఇక్కడ దాదాపు 7 నియోజకవర్గాల్లో జనసేన టికెట్లు ఇచ్చే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ జనసేన నుంచి బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన కూడా తాజాగా ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధంగా ఉంటానని చెప్పినటువంటి సందర్భంలో కందుల దుర్గేష్ కు రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ని బత్తుల బలరామకృష్ణ నేరుగా కలిశారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తనకు అందించడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండడం జరిగింది. ఆయన ఎంపీ స్థానంగా తెలుగుదేశం పార్టీ ఎస్ గణేష్ మ్యూట్ లో పడింది మీది, చూడండి ఒకసారి. ఎస్ నైట్ రైట్. నెక్స్ట్ ఏలూరు భార్గవ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ భార్గవ్, దాదాపుగా అయితే జనసేన టీడీపీ మధ్య అయితే పొత్తులు కొలుక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? ఏలూరులో ఏ విధంగా ఉంది? నిజానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నిజానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 6 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైందని అయితే చెప్పుకోవచ్చు. అంటే గత ఎన్నికల్లో అత్యధికంగా స్థానాలకు సంబంధించినటువంటి ఓట్ల శాతం ఎక్కడైతే జనసేన పార్టీకి అక్కడ వచ్చిందో ఆయా స్థానాలను బలోపేతం చేసుకుంటూ జనసేన ముందస్తుగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ వచ్చింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు సొంత జిల్లా కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆయన గతంలో కూడా భీమవరం నుంచే పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎక్కువ స్థానాలను చేజిక్కించుకోవాలని ముందుగానే ఇక్కడి నుంచి కూడా అటు వారాహి యాత్ర కూడా తొలి విడతలో కూడా విజయవంతంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పటి నుండే ఎక్కడైతే జనసేన పోటీ చేయాలని తలంచిందో అక్కడే వారాహి యాత్ర కూడా ఆయా నియోజకవర్గాల్లోనే నిర్వహించుకుంటూ కూడా ముందుకు వెళ్లారు. ఈ తరుణంలోనే 6 నియోజకవర్గాలు ఏదైతే భీమవరంలో ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని, లేదుకుంటే ఆయన స్థానంలో జనసేన పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పోటీ చేయనున్నట్లు ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతోంది. అలాగే నర్సాపురంలో అక్కడ ఉన్నటువంటి బొమ్మిడి నాయకర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు రాష్ట్ర నేత కూడా ఆయన ఈ నేపథ్యంలో నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ కూడా పోటీ చేయబోతున్నారు. అలాగే ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు కూడా సీటు ఇక్కడ ఆశిస్తున్న నేపథ్యంలో దాదాపు ఆయనకు ఖరారు అయినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు బడేటి చంటి, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా మరి పొత్తు పార్టీలు ముందుకు వెళ్తాయనేది కూడా కాస్త తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నటువంటి పశ్చిమట్ల ధర్మరాజు ఇప్పటికే ఆయనకు కన్వీనర్ గా కూడా బాధ్యతలు అప్పగించారు. పార్టీని పూర్తిగా నియోజకవర్గంలో బలోపేతం చేసి ఆయన అనేక కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. పశ్చిమట్ల ధర్మరాజుకు ఉండి సీటు ఉంగుటూరు నియోజకవర్గం సీటు దాదాపు ఖరారైనట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక తణుకు తాడేపల్లి నియోజకవర్గాలు చూస్తే మొదటి నుంచి కూడా అక్కడ ఎంతో బలోపేతంగా ఉంది. తణుకు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి విడివాడ రామచంద్రరావుకు వారాహి యాత్ర నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. విడివాడ రామచంద్రరావుని ఈసారి ఖచ్చితంగా కూడా తణుకు నియోజకవర్గం నుంచి నిలబెడతామంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో వారాహి యాత్రలో తొలి సీటు విడివాడ రామచంద్రరావు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో తణుకు నుంచి విడివాడ రామచంద్రరావు పోటీ చేయబోతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉన్నప్పటికీ కూడా పొత్తు పార్టీల నేపథ్యంలో ఆయన్ని సముదాయించేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇక తాడేపల్లిగూడెంలో రాష్ట్ర నేత బొలిశెట్టి శ్రీనివాస్ గత ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఓట్లను దక్కించుకున్నారు. ఆయన ఈసారి ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే కాపు నేత కాబట్టి తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున కాపు బలం ఉంది కాబట్టి జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ధీమా అయితే జనసేన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో 6 స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబడుతున్నది ఖచ్చితంగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల మధ్య ఉన్నటువంటి పొత్తు స్థానాలు ఖరారవుతున్నట్లు మనకి సమాచారం. అంటే భార్గవ్, ఈసారి టీడీపీ పొత్తులో భాగంగానే ఈజీగా అయితే ఈ నియోజకవర్గాల్లో గెలవచ్చని కూడా జనసేన ఒక నమ్మకంతో ఉంది. సో ఇది ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటారు? నిజంగానే జనసేన నమ్మకం వమ్ము కాకుండా కరెక్ట్ అవుతుందని అనుకోవచ్చని అంటారా? ఎస్, గతంలో కూడా అక్కడి నుంచి భీమవరం నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి మనకు కనిపించింది కదా గతంలో. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో
ఎవరిని నిలబెట్టినా విజయం సాధించేటువంటి అవకాశాలు గత ఎన్నికల ఫలితాలను బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకు మించే ఇప్పటికీ జనసేన ఇంకా బలోపేతమైంది. ఈ నియోజకవర్గాల్లో నేతలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా వివిధ కార్యరూపం దాల్చుకుంటూ కూడా వారు బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా వారు బలోపేతమయ్యారు. ఈ తరుణంలో ఖచ్చితంగా జనసేన పార్టీ అయితే గెలిచే అవకాశాలు ఈ 6 నియోజకవర్గాల్లో పొత్తు నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే ఈ 6 స్థానాలను పట్టుబట్టి టీడీపీ నుంచి కూడా వారు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా ఒకవేళ పొత్తులోకి వస్తే ఒక్క స్థానం నుంచి వారు కూడా ఆశించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి 6 స్థానాలు టీడీపీ, 6 స్థానాలు జనసేన, అలాగే మిగిలిన స్థానాల్లో బీజేపీ కూడా దక్కించుకునేందుకు ప్రస్తుతం ఆ సమీకరణలు అయితే జరుగుతున్నాయి. అందుకు సంబంధించి బీజేపీ నేతలు కూడా ఇప్పటికే రాష్ట్ర పెద్దలతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నటువంటి సీట్ల మధ్య చర్చ జరుగుతుంది. కాబట్టి వారు ఈ 6 స్థానాలను తాము దక్కించుకున్నామంటూ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. తామే పోటీ చేయబోతున్నామంటూ తమ కేడర్ను సన్నద్ధం చేసుకొని అందుకు తగ్గట్టుగా ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని కూడా వారు సిద్ధం చేసుకుని ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వారిని కూడా వలసల్లో తమ పార్టీలోనే చేర్చుకునేందుకు జనసేన నేతలు అయితే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జానకి రైట్ భార్గవ్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాకినాడ రాజేష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజేష్, టోటల్ గా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 10 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది, ఏంటి? థ్యాంక్ యూ జానకి. ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా చూసుకుంటే కాకినాడ జిల్లా నుంచి కాకినాడ టౌన్ అంటే కాకినాడ టౌన్ ఒక పక్క వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన నిలబడుతున్నారు. అయితే ఈ జనసేన నుంచి అయితే పవన్ కళ్యాణ్ నిలబడడానికి సలహాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే గత నెల 28, 29, 30 తేదీల్లో కూడా కాకినాడ సిటీలో ఉండి అక్కడ ఉండే 50 వార్డుల్లో కూడా ఏవైతే వార్డు మెంబర్లలో వివిధ వర్గాలకు సంబంధించి వారి సమీక్ష జరిగింది. దీనికి సంబంధించి కాకినాడ సిటీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ నిలబడతారని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు అలాగే జనసేనకి వీరమహిళ చెప్పి పరిస్థితి పడుతుంది. మరోపక్క చూస్తే కాకినాడ రూరల్ నుంచి చూస్తే పిఎస్సి సభ్యులైన పంతో నానాజీ అలాగే వైసీపీ నుంచి కన్నబాబు, కురసాల కన్నబాబు, అంటే వీరిద్దరి మీద చూసుకుంటే అదే కాకినాడ రూరల్ నుంచి ఒక పక్క అంటే సుమారు 2 లక్షల పైబడి ఓట్లు ఉంటాయి. దాంట్లో 35% వరకు కాపు ఓటు బ్యాంక్ ఉంటుంది. దాని తర్వాత ఏవైతే శెట్టిబల్లి సామాజిక వర్గం ఉంటుంది, అంటే ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ఏవైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే జనసేన నుంచి పంతో నానాజీకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. పంతో నానాజీ కూడా అక్కడ గెలుపొందే అవకాశం అని చెప్పి అక్కడ ఒక పక్క జనసేన నాయకులు చెప్పి పరిష్కారం పడుతుంది. మరోపక్క చూస్తే పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే పిఠాపురం నుంచి టీ టైమ్ ఓనర్ అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి ఇవ్వడం జరిగింది. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అలాగే టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ, అంటే వీరిద్దరి మధ్య అయితే ఈ మధ్యకాలంలో ఒక పోరే జరుగుతుంది. అయితే ముఖ్యంగా అంటే రాజకీయ కోణంగా అయితే ఒక పక్క అంటే పైన అధిష్టానం నుంచి ఇద్దరు ఒకటైనా కూడా ఈ నియోజకవర్గంలో అయితే ఇద్దరు ఒకటైతే కావడం లేదు. అయితే దీనికి సంబంధించి అయితే మరి పార్టీ నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఒక పక్క అంటే జనసేనకి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో క్యాడర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా జనసేన పార్టీ నుంచి ఏ రకంగా వెళ్తుంది అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ వ్యూహం ఏ రకంగా వెళ్ళబోతుందని చెప్పి వారైతే కింద ఉన్న క్యాడర్ నుంచి కానీ బూత్ స్థాయి కమిటీ నుంచి కానీ వీరు జనసేన పార్టీ నుంచి వ్యూహం వేసుకెళ్ళి ముందుగా పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ జనసేనకి ఇస్తే అంటే 2014లో ఎలా అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డానో నాకు ప్రజలు ఎలా అయితే పట్టం కట్టారో అలాగే టీడీపీ నుంచి ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ కూడా తనకి సీట్ ఇవ్వకపోతే నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసి నేను కూడా గెలుపొందే దిశగా ముందుకెళ్తానని చెప్పి ఓ పక్క ఎస్విఎస్ఎన్ వర్మ వారి కార్యకర్తలు చెప్పి పరిష్కారం పడుతుంది. అయితే ఒక పక్క కాకినాడ జిల్లాను చూసుకుంటే 7 నియోజకవర్గాలు గాను ఈ 3 నియోజకవర్గాలు అయితే జనసేన ఆశిస్తే పరిష్కారం పడుతుంది. మరో పక్క కోనసీమ అంబేద్కర్ జిల్లా చూసుకుంటే ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుంచి దాట్ల బుచ్చురాజు అలాగే జనసేన నుంచి పితాని బాలకృష్ణ, అంటే పితాని బాలకృష్ణ సంబంధించి జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గం సంబంధించి ఒక సామాన్యకర్తకి ఇస్తానని చెప్పిన దిశగా అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే దిశగా అయితే దాంట్లో పితాని బాలకృష్ణ సీట్ ఇచ్చారు. అయితే ఈసారి పితాని బాలకృష్ణకి సీటు ఉండకపోవడం అనే ఊహాగానం రావడంతో పితాని బాలకృష్ణ నాకు సీట్ ఎక్కడిచ్చారో నేను నిలబడతాను, అంటే జనసేన నుంచి గత ఎన్నికల్లో నాకు మొదటి సీట్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా సీట్ ఖచ్చితంగా ఇవ్వని చెప్పి ఆయన కోరడంతో ఒక పక్క రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక పక్క రాజకీయ విశ్లేషకులు అలా జనసేన నాయకులు చెప్పే పరిష్కారం పడితే మరో పక్క చెప్తే జనసేన నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే పోలీసులు చంద్రశేఖరరావు అంటే వారి యొక్క పనితీరు సరిగ్గా బోగలేదని చెప్పి వారి పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఓ పక్క జనసేన నాయకుల మధ్యలో గుసగుస పరిష్కారం పడుతుంది. అయితే దాంట్లో చిక్కాల దొరబాబు కూడా ఆయన రాజకీయ అనుభవం ఉంది, అలాగే నాకు ప్రజా ఆదరణ ఉంది, నాకు సీట్ ఇస్తే నేను నగ్గుతాను అని చెప్పి కాపు సామాజిక వర్గం ప్రకారం అయితే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి చిక్కాల దొరబాబు ఆశించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓ పక్క కోనసీమ అంబేద్కర్ జిల్లాకు సంబంధించి అమలాపురం సంబంధించి ఐనాబత్తుల ఆనందరావు ఆయన టీడీపీ అభ్యర్థి, అలాగే
జనసేన నుంచి చెట్టుబదులు రాజబాబు కూడా నాకు సీట్ ఇస్తే నాకు గెలుపుని చూపిస్తాను చెప్పి ఒక పక్క చెట్టుబదులు రాజబాబు చెప్పి పరిష్కారం పడుతుంది. మరో పక్క చూస్తే ఏదైనా కొత్తపేట నియోజకవర్గం నుంచి కొత్తపేట నియోజకవర్గం వైసీపీ నుంచి చీరం జగ్గిరెడ్డి అయితే ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఆయనకి రెడ్డి సామాజిక వర్గం తక్కువ ఉన్నప్పటికీ కూడా, అంటే అక్కడ రాజులు అలాగే కాపులు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఏవైతే టీడీపీకి సంబంధించి బండారు శ్రీనివాసరావు అలాగే జనసేన సంబంధించి బండారు సత్యనారాయణరావు, అంటే వీరిద్దరు ముఖ్యంగా అన్నదమ్ములు. అంటే టీడీపీకి బండారు సత్యనారాయణరావు, జనసేనకి బండారు శ్రీనివాసరావు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికి కూడా అంటే ఒకరికొకరు పడకపోవడంతో అక్కడ క్యాడర్ పాడయ్యి మరోసారి కూడా వైసీపీ పట్టం కట్టే అవకాశం ఉందని చెప్పి అక్కడ లోకల్ నాయకులు చెప్పి పరిష్కారం పడుతుంది. ఏదైనప్పటికీ ఒక పక్క అంటే ఏదైనా రాజకీయ పరంగా ఒక పక్క టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో వారిద్దరూ అధిష్టానం నుంచి ఎలా అయితే పొత్తున్నారో అలాగే వీరిద్దరు కూడా కలిసిపెట్టి ముందుకెళ్తే కూడా కొత్తపేట నియోజకవర్గం కూడా జనసేనకి సంబంధించి కానీ టీటీ గెలుపొందే అవకాశం కూడా ఉంది. అయితే మరోపక్క చెప్తే రాజోల్ నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గం, అంటే ఎస్సీ సామాజిక వర్గం అయితే రాపాక వరప్రసాద్, అంటే ఇటు జనసేన పార్టీ నుంచి 175 నియోజకవర్గాల్లో రాపాక వరప్రసాద్ ఒకటే గెలుపొందారు. అయితే ఈసారి చూసుకుంటే వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ వెళ్తున్నారు. అలాగే మరోపక్క చూసుకుంటే అక్కడ డాక్టర్ గా ఉన్న రాపాక మహేష్ బాబు అని చెప్పి ఆయన కూడా ముందుకెళ్ళే పరిష్కారం పడుతుంది. అంటే ఒక పక్క అంటే రాజోల్ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అంటే ఒకటి రాపాక నుంచి గెలిచినప్పుడు బొందు రాజేశ్వరరావు కూడా సీట్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి అయితే అక్కడ స్థానిక నేతలు అలాగే జనసేన నాయకులు చెప్పే పరిష్కారం పడుతుంది. ఏదైనప్పటికీ రాజోల్ నియోజకవర్గం కూడా జనసేనకి సీట్ ఇస్తే ఒక పక్క ఎస్సీ సామాజిక వర్గం కానీ లేకపోతే అక్కడ జనసేన అభిమానులు ఎక్కువ, దాన్ని బట్టి అయితే రాజోల్ నియోజకవర్గం కూడా జనసేన నెగ్గే అవకాశం కూడా ఉందని చెప్పి అక్కడ జనసేన నాయకులు చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గం చూస్తే 10 కాన్స్టిట్యూన్సీకి అయితే జనసేనకి అయితే ఆయన గెలుపు దిశగా అయితే ముందుకెళ్ళే పరిష్కారం పడుతుంది. అలాగే రాజమహేంద్రవరం కూడా, అలాగే రాజమండ్రి రూరల్ సంబంధించి కందులు దుర్గేష్, అలాగే రాజనగరం సంబంధించి బత్తుల బలరామకృష్ణ, అంటే మొత్తంగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి అంటే గెలుపు దిశగా అంటే జనసేన పార్టీకి సంబంధించి అంటే వైసీపీకి గెలుపొందకుండా ముందుకు ఏ రకంగా వెళ్ళాలి, అసలు ఏ రకంగా వెళ్తే మనం గెలుపొందుతాము, అసలు టీడీపీ జనసేన పొత్తులో మనం ఏ రకంగా అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాం అని చెప్పిన దిశగా అయితే పవన్ కళ్యాణ్ అడిగేసని చెప్పుకోవచ్చు. జానకి రైట్. ఎస్ గణేష్, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఎస్, ఏ నియోజకవర్గం జనసేనకి బాగా పట్టుండబోతుందని అనుకోవచ్చు అని అంటారు? ఎక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు గణేష్? అంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 16 స్థానాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల అధినేతలు లోపాయకారకంగా సీట్ల పంపకాల మీద ఒక అంగీకారానికి వచ్చినా కూడా ఈ విషయాలు ఏమి కూడా పెద్దగా బయట పెట్టినటువంటి సందర్భం. ఇప్పటి వరకు మన మిత్రులంతా కూడా చెప్తూ ఉన్నారు ఈ స్థానంలో నుంచి అభ్యర్థి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందని. కానీ ఫైనల్ గా మళ్ళీ ఒక బీజేపీ అనే ఒక పార్టీ ఆడైతే మళ్ళీ టికెట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పాలి. ఇదే క్రమంలో గెలిచే స్థానాల మీదే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అది కూడా కాపు సామాజిక వర్గం, శెట్టి బలిజ ఓట్లు ఉన్న అంశాల్లో, అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఓట్లు ఉన్నటువంటి అంశాల్లోనే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ ఎక్కువ జరిగింది. జనసేనకు వచ్చేటువంటి సీట్ల పంపకాల్లో మెజారిటీ స్థానాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 10 నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చర్యలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాకినాడలో నేరుగా ఆయన రావడం, ముందు నుంచి కూడా వారాహి యాత్ర ఇక్కడ జరగడం, వారాహి యాత్రలో కూడా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో మండిపడడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా చూస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. భీమవరం నుంచి గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఓడిపోయినటువంటి సందర్భం చూసాం. ఈసారి మరొకసారి పవన్ కళ్యాణ్ భీమవరంలో దిగుతారా లేదనేది ఆయన కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడలో నుంచి బరిలో దిగుతారన్న మరొక చర్చ నడుస్తుంది. అటు రాయలసీమ నుంచి, తిరుపతి నుంచి బరిలో దిగుతారన్న చర్చ నడుస్తుంది. అంటే గణేష్, నిజంగానే మీరు చెప్పినట్టు ఊహాగానాలు అయితే చాలా విపరీతంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్, ఎక్కువ ఫోకస్ కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అభిమానులు కావచ్చు, అభిమానులే ఓటర్లుగా కూడా మారచ్చు. ఎస్, ఆ ఓటర్లందరూ కూడా ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటారా? ఒకసారి మనం గాజువాక అంటున్నారు, ఒక పక్క తిరుపతి నుంచి అని అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ భీమవరం అని కూడా చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ఈసారి నేను ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పినటువంటి సందర్భం మనం ప్రతి మీటింగ్ లో కూడా సమావేశాల్లో చూస్తూ వస్తున్నాం. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడకు రావడం, కాకినాడలో ఉన్నటువంటి 28 వార్డుల మీద సమీక్షలు జరపడం, మరొక 22 వార్డుల మీద కూడా త్వరలో సమీక్షలు జరుపుతానని చెప్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి బరిలోకి దిగుతారన్న సంకేతాలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. అందులోనూ ఒక ఇల్లు కూడా కాకినాడలో చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోని ఈ చర్యలు చూస్తుంటే కాకినాడ నుంచి సిటీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కేడర్ కూడా తమరు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి తీసుకువెళ్తామని చెప్పి కాకినాడ సిటీలో ఉన్నటువంటి జనసేన కేడర్ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీతో పాటుగానే మరొక నియోజకవర్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల మీద పెద్దగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత ఫోకస్ పెడుతున్నారో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఫోకస్ పెడుతున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో ముద్రగడ లాంటి కాపు ఉద్యమ నేతలందరినీ కూడా ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నిలబడేటువంటి చోట ముద్రగడ లాంటి నాయకుడిని కూడా నిలబెట్టి గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్తారని చూడాల్సి ఉంది. ఇప్పటికే మనం చూసాం కాకినాడలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం, మీ సంగతి తేల్చుతామని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెట్టినటువంటి అంశం కూడా చూసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫోకస్ కాకినాడ నుంచి ఈసారి బరిలోకి దిగబోతున్నట్లుగా మనకు సంకేతాలు బట్టి తెలుస్తున్నాయి. కానీ జనసేన కేడర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగిలినటువంటి సీనియర్ నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి నియోజకవర్గాల అంశాలు ఎక్కడ కూడా బయట పెట్టినటువంటి సందర్భం. ఇదంతా కూడా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. మేబీ సంక్రాంతి తర్వాత బయట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ నుంచి, కేంద్ర పార్టీ నుంచి ఒక పక్క కాంగ్రెస్ కి శర్మిల యాడ్ అవడం, అదే విధంగా బీజేపీ నుంచి ఇప్పటికే పొత్తులు జరిగే దిశగా సంకేతాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ పొత్తులు కుదిరిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు, లేదంటే ఎన్ని సీట్లు పంపకాలు జరుగుతాయన్న విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. జాన్ ఎస్ రైట్. ఎస్ వాసు, అంటే టోటల్ గా జనసేన గతం కంటే కూడా ఇప్పుడు పుంజుకుంది అని చెప్పొచ్చా? అంటే ఒక నమ్మకంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం సీటు కాదు, ఫస్ట్ అయితే మేము అసెంబ్లీకి వెళ్ళాలి, ఇంతకు ముందు గణేష్ చెప్పినట్టు అదే ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏంటి? తప్పకుండా జానికి, ఎందుకంటే గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ అయినప్పుడు కూడా ఆ ఓట్ల శాతం కూడా తీసుకొచ్చే కింద లెవెల్లో క్షేత్రస్థాయిలో బలం లేదు. కానీ ఈసారి అది పుంజుకుంది, చాలా వరకు కూడా పుంజుకుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బూత్ లెవెల్లో ఇప్పటికీ కమిటీలు కూడా వేశారు. ఆ కమిటీల ప్రకారం ఇప్పుడు టీడీపీ కూడా యాడ్ అయింది. ఇద్దరు కలిసి తప్పనిసరిగా బూత్ లెవెల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు తీసుకొచ్చి ఓట్లు ఎంచుకునే బాధ్యత అయితే అప్పచెప్తున్నారు. ఇందులో భాగంగా గతం కంటే ఇప్పుడు చాలా పుంజుకుంది. ఆ గతం కన్నా ఓట్ల శాతం కూడా ఎక్కువ పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నిలబెట్టినట్టు అభ్యర్థి కూడా ఎక్కువ శాతం గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీతో సపోర్ట్ తెలడం వల్ల ఒక చోట టీడీపీ బలంగా ఉంది, ఒక చోట జనసేన బలంగా ఉంది. ఎక్కడ టీడీపీ బలంగా ఉంటే అక్కడ టీడీపీ అభ్యర్థి, అక్కడ జనసేన బలంగా ఉంటే జనసేన అభ్యర్థిని పెట్టి ఉభయలో కూడా ఒక అంగీకారానికి వచ్చి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు, కసరత్తు చేస్తున్నారు. అంటే వాసు, ఈసారి అభిమానం అంతా కూడా అది ఓటు రూపంలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, జనసేన పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా ఈసారి గతంతో పోల్చుకుంటే? తప్పకుండా శాతం పెరిగింది. గతంలో అదే ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా చోట్ల మీటింగ్ లో కూడా దాన్నే వ్యక్తపరిచారు. నేను నాకున్న అభిమానాన్ని నేను ఓటు రూపంలో మార్చుకోలేకపోయినని. కానీ ఈసారి చాలా వరకు పెరిగింది ఆ అవకాశం. దాన్ని లోటుని భర్తీ చేసుకున్నారు. ఉదాహరణ చూసుకుంటే భీమిలి కానీ లేదా గాజువాక్ కానీ మొన్న వచ్చినటువంటి వారాహి యాత్రలు అప్పటికప్పుడు బూత్ కమిటీలు నియమించారు. ఇప్పుడు కూడా వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఎక్కడికక్కడ ఓటర్లని చైతన్యపరిచి జనసేనకి వైపు తిప్పుకునేందుకు, టీడీపీతో కలిసి వెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ బలం పెరిగిందని చెప్పొచ్చు జానికి. అంటే వాసు, ఒకటి గ్రౌండ్ రిపోర్ట్ లో అక్కడ విశాఖలో ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే జనసేనకి, అంటే పవన్ కళ్యాణ్ కి పర్టికులర్ గా ఎక్కడి నుంచి పోటీ చేస్తే బెటర్ అని అక్కడ వాసులు అనుకుంటున్నారు అని అనుకోవచ్చు అంటారు? సహజంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ చాలా ఫాలోయింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానించే వ్యక్తులు, అంటే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు కూడా, అటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ. మనం ఎప్పుడు చూసిన సరే విశాఖపట్నం మీటింగ్ వచ్చినప్పుడు అసలు జనాన్ని కంట్రోల్ చేయలేనంత మొత్తం అభిమానులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నిలబడి
గోదావరి జిల్లాలో కూడా ఒక నియోజకవర్గం నిలబడదామా, లేకపోతే రాయలసీమలో ఒక నియోజకవర్గం నిలబడదామా అనేది వ్యవహారం చేస్తున్నారు. రాయలసీమలో కాస్తంత బలం తక్కువ ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ 34 నియోజకవర్గాలు, ఇక్కడ 34 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం మా ఉత్తరాంధ్ర కలిపి గోదావరి జిల్లాలతో కలిపి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో ఏదో నియోజకవర్గం మీద పోటీ చేస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా గోదావరి జిల్లాలో ఎక్కడ నిలబడితే గోదావరి జిల్లా ప్రభావం చూపిస్తుంది. రాయలసీమ కూడా అదే పరిస్థితి. ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గాజువాక లేకపోతే వేరే శ్రీకాకుళం, విజయనగరం ఏదైనా బలమైన నియోజకవర్గం ఉంటే తప్పనిసరిగా గెలిచే నియోజకవర్గంలో నిలబడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతాడో అసెంబ్లీకి గేట్ వరకు కూడా రానివ్వని ఛాలెంజ్ చేశారు, సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలో నిలబడతారా, అభిమానులు ఎక్కువ ఉన్నటువంటి ఇక్కడ ఉత్తరాంధ్రలో నిలబడతారనేది మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది జానికి. ఎస్, అంటే బూత్ స్థాయిలో ఇప్పుడు జనసేన కొంచెం బలపడిందని అనుకోవచ్చు అంటారా వాసు? అంటే టీడీపీ కూటమితో బలపడిందని అనుకోవచ్చా, లేకపోతే గతంలో అనుభవాలతో కొంచెం ఏమైనా బలపడిందని అనుకోవచ్చు అంటారా? మీరేం చెప్తారు? తప్పకుండా బూత్ లెవెల్లో బలపడిందని చెప్పాలి. ఇప్పుడు టీడీపీ కూడా రావడం అదనంగా ప్లస్ అయింది వీళ్ళకి. టీడీపీకి దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో బూత్ కమిటీలు కానీ ప్లానింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలక్షనింగ్ చేయడం కానీ వాళ్ళంతా కూడా ఆరితేరిపోయారు. కానీ పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో గత ఎన్నికల్లో ఎవరు కూడా లేరు. గత ఎన్నికలకి ఇప్పటికీ చూస్తే కనుక తప్పనిసరిగా బూత్ లెవెల్లో చాలా వరకు కూడా పెరిగారు. అంటే పవన్ కళ్యాణ్ని అభిమానించి వచ్చే జనాన్ని ఓట్ల రూపంలో మార్చుకుని వాళ్ళని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురాగలగాలి, తీసుకొచ్చి ఓటేయించగలగాలి. ఇదంతా బూత్ లెవెల్లో జరిగే కార్యక్రమం. ఇది బలోపేతం చేసుకుంటున్నారు. టీడీపీ కూడా ప్లస్ అయింది. అందువల్ల బూత్ కమిటీలు కూడా నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ నియమించడం కూడా జరిగింది. ఈసారి అయితే బూత్ కమిటీలో బలంగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి అయితే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. టీడీపీతో కలిసి వెళ్ళడం వల్ల తప్పనిసరిగా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా గెలిచే అవకాశం అయితే ఉంది దానికి. ఎస్, అంటే ఇంకొకటి కూడా వాసు, ఇప్పుడు మనకి జనసేన టీడీపీ అయితే కలిసి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ అయితే జనసేన బీజేపీతో పట్టుకున్న పరిస్థితి కూడా మనకి కనిపించింది. ఎస్, ఇప్పటి వరకు అయితే బీజేపీ పొత్తుతో వెళ్తుందా లేకపోతే సపరేట్ గా వెళ్తుందా అనేది అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేని సందర్భం కనిపిస్తుంది. అలాగే మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేస్తే వైఎస్ఆర్ టీపీని అయితే విలీనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల, ఒకవేళ బీజేపీ జనసేన తర్వాత వచ్చి మనకి టీడీపీ కలిసి వెళ్తే కాంగ్రెస్ ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? లేకపోతే సపరేట్ అయిపోతుందంటారా కాంగ్రెస్? షర్మిల దానికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిన్న మనం కూడా ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల టీడీపీతో కలిసి వెళ్ళటానికి సన్నాహం చూపిస్తుంది. ఎందుకంటే మొన్న క్రిస్మస్ గిఫ్ట్లు కానీ లేకపోతే వాళ్ళతో కలవాలనే ఆసక్తి కానీ చూపిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలి, బీజేపీని ఒప్పించుకుంటానని చెప్పడం జరిగింది. బీజేపీ నుంచి కూడా సానుకూలమైన సంకేతాలు వస్తున్నాయి. నిన్న మొన్న కూడా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పొత్తులో పెట్టుకుంటామని ప్రకటిస్తే అప్పుడు మేము చర్చిస్తాం, ఆలోచిస్తాం అన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఈ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో కూడా మనం ఒంటరిగా వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, కలిసి వెళ్ళడం వల్లే ఉపయోగం అని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆంతరంగికంగా విశాఖలో కూడా చూసుకుంటే విశాఖ నార్త్ ఇప్పటికే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి ఆయన అంతా ఆఫీసు కూడా పెట్టేయడం మొత్తం సన్నద్ధం చేసుకుంటున్నారు. అంటే బీజేపీకి ఎక్కడెక్కడ గతంలో గెలిచారో ఎక్కడ బలం ఉందో ఆయా నియోజకవర్గాలు కూడా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని కూడా వాదన వినిపిస్తుంది. విశాఖ ఎంపీ గెలిచారు, నార్త్ గెలిచారు గతంలో. అదేవిధంగా ఈసారి ఏం చేస్తారు, నియోజకవర్గాలు అసెంబ్లీ వరకు పరిమితి చేస్తారా బీజేపీ, లేకపోతే పార్లమెంట్ కూడా అవకాశం ఇస్తారా ఒకవేళ కలిసి వెళ్తే, అది కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. షర్మిలకు కూడా పిసిసి అధ్యక్షులు ఇస్తే ఒకలా ఉంటుంది, ఓన్లీ స్టార్ క్యాంపెయిన్ గా మాత్రం కేటాయిస్తే మరోలా ఉంటుంది. ఆమెది కూడా తేలేక ఏం చేద్దాం అనేది ఆలోచిస్తున్నారు. అదేవిధంగా బేరీ చేసుకుంటున్నారు. బీజేపీతో వెళ్తే ఎంత ఓట్ల శాతం మనకు పెరుగుతుంది, లేకపోతే కాంగ్రెస్తో వెళ్తే ఎంత ఓట్ల శాతం మనకు తెలుస్తుంది. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు ఏది చేయకూడదు అనే నినాదంతో వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఎవరితో వెళ్తే ఎక్కువ ఓట్లు వస్తాయని కూడా చర్చించుకున్న అనంతరం కూడా వాళ్ళతో కలిసే అవకాశం ఉంది జానికి. మరో కొన్ని రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జానికి. రైట్. ఎస్ వాసు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు మన ప్రతినిధులు చిత్తూరు నుంచి వర్మ, అలాగే విజయవాడ నుంచి హరీష్, అలాగే గుంటూరు నుంచి సాంబశివరావు. మొదటగా అయితే నేను చిత్తూరు వర్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎస్ వర్మ, టోటల్ గా అయితే 38 సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనేది అయితే ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది, ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. దానికి టీడీపీ జనసేన పొత్తులు దాదాపు ఖరారైపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు ఇరు పార్టీల నాయకులు కూడా చర్చించడం జరిగింది. ఇక రాయలసీమ జిల్లాల పైన జనసేన ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే తిరుపతి
మొదటి నుంచి వినిపిస్తున్న పేరు. తిరుపతి నుంచి అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. గతంలో ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఆయన ఇక్కడ తిరుపతి నుంచి మాత్రమే గెలవడం జరిగింది. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ప్రధాన భూమిక పోషిస్తుండటంతో తిరుపతి అనేది ఖచ్చితంగా జనసేన అడిగే సీట్లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తే తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి కూడా జనసేన అడుగుతోంది. ఈ 3 లిస్టులు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అడుగుతోంది. ఇటు చిత్తూరులో ఇక మాజీ టీకే ఆదికేశవ నాయుడు, ఆయన దివంగత నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన వారసులు ఈ మధ్యనే డీకే చైతన్య అంటే ఆయన మనవరాలు ఈ మధ్యనే జనసేన కండువా కప్పుకున్నారు పవన్ కళ్యాణ్ సమక్షంలో. ఆమె చిత్తూరు నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు డీకే శ్రీనివాస్, ఆదికేశవ నాయుడు కొడుకు, అంటే చైతన్యకు మేనమామ, ఆయన ప్రస్తుతం ఏ పార్టీ వైపు వెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఆయన ఒక పక్క వైసీపీతో చర్చిస్తున్నట్లు, మరోవైపు టీడీపీతో చర్చిస్తున్నట్లుగా, అవసరమైతే జనసేన తరఫున కూడా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఆదికేశవ గారి మనవరాలు చైతన్య జనసేన పార్టీలోకి చేరడం మాత్రం కొంచెం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. బహుశా ఒకవేళ జనసేన టికెట్ అంటే డీకే చైతన్యకి ఇచ్చే అవకాశం ఉందని ప్రస్తుతానికైతే ప్రచారం జరుగుతుంది. ఇక మదనపల్లి కూడా రామరాజు, ఆయన గతంలో టీడీపీ నాయకుడిగా ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలోకి చేరి గత ఎన్నికల్లో మదనపల్లి నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఆ పోటీలో దాదాపు 15,000 ఓట్లు దాకా ఆయన సంపాదించడం జరిగింది. ప్రస్తుతం అయితే జనసేన గ్రాఫ్ మరింత పెరిగిన నేపథ్యం, మరోవైపు టీడీపీ కూడా పోతుండ కారణంగా గతంలో మాజీ టీడీపీ నేత కూడా కావడంతో ఈసారి జనసేన తరఫున టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు తిరుపతితో పాటు ఇటు చిత్తూరు, అలాగే మదనపల్లి 3 పోటీ చేసే అవకాశం ఉంది. ఇక తిరుపతి పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి నాయకులు చెప్తున్నారు. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో అటు టీడీపీ కూడా బలంగానే ఉంది. గత ఎన్నికల్లో చూస్తే కేవలం 1000 ఓట్లు లోపు తేడాతోనే ఇక్కడ స్వల్ప మెజార్టీతో ఇక్కడ భూమన కరుణాకర్కి గెలవడం జరిగింది వైసీపీ తరఫున. బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ సుగుణమ్మ కూడా టీడీపీ తరఫున అయితే గట్టి అభ్యర్థిగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉంటే 100% ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ జనసేనకి ఇస్తే టీడీపీ ఏ మేరకు సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ జనసేనకి ఇస్తే కిరణ్ రాయల్ గాని, హరిప్రసాద్ గాని వీళ్ళిద్దరిలో ఎవరో పోటీ చేస్తారన్న ప్రచారం అయితే ఉంది. లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే ఇక టీడీపీ నుంచి కూడా పెద్ద అభ్యంతరం ఉండదు. అలా కాకుండా జనసేన అభ్యర్థిని దింపితే కనుక టీడీపీ ఎంతవరకు అంటే గట్టిగా మాజీ ఎమ్మెల్యే అంటే గతంలో ఎన్నికైన ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో కొత్త అభ్యర్థికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా కొంచెం ఇక్కడ చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ 3 స్థానాలు అయితే జనసేన ఖచ్చితంగా అడిగే స్థానాలుగా చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు గాని, అటు కడప గాని, కర్నూలు అంటే రాయలసీమ, నెల్లూరే కాకుండా రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తోంది. అయితే మరి అటువైపు జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాలో వీళ్ళంతా గట్టిగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ మేరకు జనసేనకు సీట్లు కేటాయిస్తారనే కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ హిందూపురం దీంతో పాటు కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఓటర్లందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా క్లారిటీ రావాల్సిన అంశం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సాంబశివరావు దగ్గరికి వెళ్ళిన తర్వాత సాంబశివరావు, టోటల్ గా అయితే మనకి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అయితే జనసేనకు సంబంధించి 38 సీట్లు కేటాయిస్తామని అయితే ఒక కొలిక్కొచ్చినట్టయితే తెలుస్తుంది. సీట్లకు సంబంధించి ఏంటి? మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటాం, ఎందుకంటే టీడీపీ నుంచి జనసేన నుంచి ఆ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఈ పొత్తులో భాగంగా ఎన్ని ఇస్తారనేది నిన్నటి వరకు నడిచినటువంటి టాపిక్ అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 28 సీట్లు ఇస్తారు, అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినప్పుడు కూడా 28 సీట్లే ఇస్తారని చెప్పేసి కూడా గతంలో ప్రచారం జరిగింది. మనం ఐన్యూస్ లో కూడా 40 సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎందుకంటే సీట్ల పంపకం అనేది జనసేనకు కూడా ఇప్పుడు బలబలాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా జనసేనకి చాలా ఇంపాక్ట్ పెరిగింది, పబ్లిక్ లో కూడా కొంత ఆదరణ వచ్చింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 5 జిల్లాలో మాత్రం అంటే సామాజిక వర్గ పరంగా కానీ ఈ మధ్య జరిగినటువంటి కొన్ని యాక్టివిటీస్ వల్ల కానీ జనసేనకి పూర్తి స్థాయిలో కూడా బలం పెరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు జిల్లాకు చూసుకున్నట్లయితే గుంటూరులో ఒక 2 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే 3 స్థానాలు అయితే వినపడతా ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ పార్టీకి ఆయన వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత జనసేనలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తుల్లో నాదెండ్ల మనోహర్ ఒక పవన్ కళ్యాణ్ కు ఒక షాడోగా కూడా మనం వ్యవహరించవచ్చు నాదెండ్లని.
అవును. అందుకే అతను ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనేది తెనాలి అతనికి పెట్టింది పేరు తెనాలి అతని గడ్డ. అయితే తెనాలి నుంచి అతను పోటీ చేయడానికి కూడా ఆ సంసిద్ధం అవుతా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ కూడా అక్కడ, ఎందుకంటే ఆలపాటి రాజా అనే వ్యక్తి ఆ సీనియర్ నాయకులు టీడీపీకి ఎప్పటి నుంచో కూడా అక్కడ తెనాలిలో పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. లాస్ట్ టైం కూడా ఆయన అక్కడ పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి టికెట్ అక్కడ నుంచి ఇవ్వడానికి కూడా ఇప్పటికి అధిష్టానం స్పష్టత ఇచ్చేశారు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తా ఉన్నారు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఆలపాటి రాజా కూడా దానికి లైన్ క్లియరెన్స్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడు ఆలపాటి రాజాకి ఇంకో చోట సీటు కేటాయించే ప్రయత్నం కూడా లేకపోతే రేపొద్దున పార్టీ అధికారం వచ్చిన తర్వాత అతనికి ఏదో ఒక మంచి పదవో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే మినిస్టరో ఇవ్వడానికి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా కొన్ని 2 ప్రాంతాల్లో మాత్రం తీవ్ర పోటీ ఉందనే చెప్పాలి. గుంటూరు పశ్చిమం సీట్ అంటే అది టీడీపీకి కన్ఫర్మ్ సీటు. ఎప్పుడు కూడా అక్కడ టీడీపీ గెలుస్తూ వస్తూ ఉంటుంది. అట్లాంటి సీట్లో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ జనసేనకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే, కొంతమంది మాత్రం అక్కడ టీడీపీకి మేము పోటీ చేస్తామంటూ కూడా అక్కడ చాలా మంది ఆశావాహులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ టీడీపీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా 100% ప్రతిసారి కూడా అక్కడ టీడీపీ గెలుస్తూ వస్తుంది. కాబట్టి ఆ సీటు కోసం ఎక్కువగా ఆ సీటుకి ఎక్కువ కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు పశ్చిమ అనే సీటుకు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా పోటీ నెలకొంది. దానికి అటు జనసేన గానీ టీడీపీ గానీ కొంతమంది నాయకులు దానికోసం పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానితో గుంటూరు మిగతా చోట్ల చూసుకున్నట్లయితే నరసరావుపేట 2019 ఎన్నికల్లో అప్పుడు టీడీపీ కాకుండా జనసేన బీజేపీ 2 పార్టీలు కూడా పొత్తులో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ లాస్ట్ టైం బీజేపీ అభ్యర్థికి పొత్తులో భాగంగా అక్కడ సీటు కేటాయించారు. అయితే ఈ 3 సీట్లు కూడా జనసేనకి ఇస్తారు అనేది ఒక భావన ఏర్పడుతున్నప్పటికీ, అయితే ముఖ్యంగా తెనాలి అదేవిధంగా నరసరావుపేట సీటు మాత్రమే ఆ జనసేనకి కేటాయిస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ పార్టీ అయినా సీట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు జనసేన గానీ టీడీపీ గానీ ఇప్పుడు పొత్తులో భాగంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఏంటంటే ఇప్పుడు వైసీపీ పాలన పోవాలి, ఏపీ రాష్ట్రం బాగుండాలి అంటే అధికారంలోకి రావాలంటే ఇక్కడ పదవులు గానీ ఇక్కడ పక్షపాతాలు గానీ చూసుకోకుండా ముందుకెళ్లాలి అని చెప్పేసి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అది మనం వింటా ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు ఎక్కడ కూడా సీటు కేటాయించాలంటే నాయకుల యొక్క బలబలాలు కూడా ఖచ్చితంగా వాళ్ళు పరిశీలనలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ జనసేన చూసుకున్నట్లయితే 2 ప్రాంతాల్లో బలంగా ఉంటుంది. ఆ బలంగా ఉన్న ప్రాంతంలోనే అక్కడ సీటు కేటాయించడానికి కానీ అటు టీడీపీ అధినేత చంద్రబాబు గానీ ఇటు పవన్ కళ్యాణ్ గానీ ఇద్దరు ఊహించి వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారు. అంతేగాని అక్కడ ఏదో ఇప్పుడు మనం సీట్లు పొత్తులో ఉన్నాం కదా, ఇన్ని సీట్లు కావాలి, ఆ టీడీపీకి అన్ని సీట్లు కావాలని చెప్పే పరిస్థితి లేదు. అది ఇద్దరు అధినాయకులు కూడా ఇనే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్కడైతే బలంగా ఉంటామో పార్టీ ఎక్కడైతే గెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ చూసుకున్నట్లయితే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జనసేనకి సీట్లు ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ శాతం కూడా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో అక్కడ జనసేనకి కొంత బలం పెరిగింది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చినట్లయితే టీడీపీకి ఎక్కువ స్థానం, టీడీపీకి ఎక్కువగా ఇక్కడ బలం అనేది టీడీపీకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీడీపీ ఇక్కడ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఇక్కడ 1-2 సీట్లు జనసేన కేటాయించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే బలంగా 2 పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ మాత్రమే క్యాండిడేట్లని వాళ్ళని నియమించడానికి ఇప్పుడు ఇద్దరు నాయకులు చర్చించుకొని దీనికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు మనం వైసీపీలో ప్రస్తుతం ఇన్ఛార్జీల మార్పు తర్వాత అక్కడ ఉన్న గందరగోళ పరిస్థితులు చూస్తాం. అటువంటి పరిస్థితి ఇక్కడ సీట్లు కేటాయించేటప్పుడు రాకుండా అంటే ఎటువంటి ఎగోస్ కి పోకుండా కూడా ఇద్దరు మధ్య ఒప్పందంతోనే ఈ రోజు సీట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విజయవాడ హరీష్ దగ్గరికి వెళ్దాం. హరీష్, టోటల్ గా అయితే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అయితే 38 సీట్లు అయితే కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఐన్యూస్ లో ఫస్ట్ నుంచి కూడా ఈ డిబేట్స్ చేస్తూనే ఉన్నాం. టోటల్ గా అయితే విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉందని అనుకోవచ్చు అంటారు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విజయవాడకి పొలిటికల్ హీట్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో పవన్ కళ్యాణ్ కంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. అయితే కృష్ణా జిల్లాలో చూస్తుంటే కనుక విజయవాడలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం, అదే నియోజకవర్గం, పెడన, ఆవినిగడ్డ మరియు వంటి నియోజకవర్గానికి ప్రధానమైన డిమాండ్ ప్రచారం జరుగుతుంది. తిరుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక విజయవాడలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ, విజయవాడ పార్టీకి సంబంధించినటువంటి కేసినటువంటి పార్టీ పెట్టే కోపంలోనే విధంగా విజయవాడ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు అదే రకమైన సిచ్యువేషన్ ఉంది.
ఎస్ హరీష్, మీ ఆడియో అయితే మాకు కరెక్ట్ గా లేదు, మళ్ళీ మీతో మాట్లాడతాం. ఎస్ వాసు, ఫైనల్ గా ఏంటి కొలిక్ అయితే వచ్చేసే సీట్లు అంటే జన సైనికులు అయితే టీడీపీ చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది, చంద్రబాబు అయితే చాలా తెలివిగా ఉంటాడు కాబట్టి ఎక్కువ సీట్లు మనకే రావాలి, మీరైతే ఫైట్ చేయాలని కూడా జన సైనికులు ఒక రకంగా అయితే పవన్ కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఎస్ జనసేన ఏవైతే అనుకుందో అన్ని సీట్లు ఇచ్చారు టీడీపీ అని అనుకోవచ్చు అంటారా? ఏంటి జన సైనికులందరూ తృప్తి పొందుతున్నారని అనుకోవచ్చు అంటారా ఈ 38 సీట్లతో? జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గతం కూడా చెప్పడం జరిగింది, మనం త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, ఎన్ని మెట్లైనా కింద దిగుదాం, వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా చేద్దాం అని మోటివేట్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రచారం కూడా కేవలం అధికార పార్టీ చెందిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప, నిన్న మనం చూసాం లేఖలు, ఫేక్ లేఖలు కూడా సృష్టించారు, కాపు నాయకులతో లేఖలు సృష్టించారు. అదేవిధంగా జన సైనికులు గందరగోళం సృష్టించడానికి ఇటువంటి ప్రకటనలు కానీ ఇటువంటి లేఖలు కానీ సృష్టిస్తున్నారు, లేకపోతే ఇలా ప్రచారం చేస్తున్నారని వైసీపీ మొత్తం జనసేన నాయకులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈసారి ఎన్ని సీట్లు ఇచ్చారు లేకపోతే ఏంటని కాదు, వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తం చీలకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనం తప్పనిసరిగా మనం ఎక్కడైతే నిలబడుతున్నామో ఒక్క నియోజకవర్గం కూడా ఓడిపోకూడదు, అందరూ గెలవాలి. అదేవిధంగా మన సాంబా చెప్పినట్టు ఎక్కడైతే ఎవరికి బలం ఉంది, టీడీపీకి ఎక్కడ బలం ఉంది, వైసీపీకి బలం ఉంది, అక్కడ ఆయా టికెట్లు పంచుకుంటున్నారు. చాలా వ్యూహాత్మకంగా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు అటు అధికార పార్టీ కావచ్చు చాలా కీలకం. అందువల్ల ఎవరు కూడా తప్పటడుగు వేయకుండా వైసీపీ చేసినటువంటి తప్పులు, ఇప్పుడు జరుగుతున్నటువంటి గందరగోళం ఈ పార్టీలో రాకుండా ముందస్తుగానే వ్యూహాత్మకంగానే వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల జన సైనికులు కూడా పోటీ చేసే వాళ్ళు సంఖ్య పెరిగిపోయింది. గతంలో అభ్యర్థులు కరువయ్యారు, ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువైపోయారు. అంటే జనసేనకు ఆదరణ పెరిగింది. అటువంటి చోట్ల ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, లేకపోతే పొలిటికల్గా సీనియారిటీ ఉందో, లేకపోతే కాస్త అండబలం అన్నీ ఉన్నాయో అటువంటి అభ్యర్థుల్ని ధీటుగా వైసీపీకి ధీటుగా నిలబడే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల జన సైనికులు సంతృప్తి పడినా సంతృప్తి పడిపోయినా ఈసారి నా గోల్ ఒకటే, మన జన సైనికులు అసెంబ్లీకి వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న చితగా అసంతృప్తి ఉన్నప్పుడు కూడా వైసీపీ అంత భారీ స్థాయిలో అయితే వివాదాలు వచ్చే అవకాశం లేదని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పండగ తర్వాత తప్పనిసరిగా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ఈగోస్ లేకుండా కూడా ఇద్దరు అధినేతలు కూడా సీట్లను అయితే పంపకాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ జన సైనికులు కూడా ఆ విధంగానే ఆనందంగా ఉన్నారని మనం అనుకోవచ్చు. ఎస్ మేనిఫెస్టో కూడా ఉమ్మడి కార్యాచరణ కానీ మేనిఫెస్టో కూడా వీరిద్దరిది ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన అంశం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతినిధులందరికీ కూడా జూమ్ లైవ్ లో జాయిన్ అయినందుకు.